యూట్యూబ్ ఛానల్ విరోస్ వింటేజ్. చాలా రోజులకి నేను మళ్ళీ ఐఎమ్ బ్యాక్ ఆన్ యూట్యూబ్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే పింట్రెస్ట్లో నుంచి నాకు ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజన్లో మారిపోయింది. యూజువల్గా మన అమ్మాయిలకి ఓన్లీ బట్టలే కాదు, హెయిర్ స్టైల్ కూడా ఈ మధ్య నన్ను బాగా సతాయిస్తుంది. సో అందుకే పింట్రెస్ట్లో అలా వెతుకుతుంటే నాకు చాలా హెయిర్ స్టైల్స్ దొరికాయి అనమాట. అండ్ వాటి ట్యూటోరియల్స్ యూట్యూబ్లో పెడితే మీకు కూడా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పి ఈ వీడియో అనమాట. ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఓపెన్ హెయిర్, నో పోనీటైల్స్, నో బ్రేడ్స్. ఎందుకంటే నాది ఆల్రెడీ షార్ట్ హెయిర్, మొన్ననే కట్ చేయించుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ హెయిర్ ఉంటే షార్ట్ హెయిర్కి సూట్ అయితే, లాంగ్ హెయిర్కి సూట్ అయితే. అదే నేను బ్రేడ్స్ పోనీటైల్స్ ట్రై చేసాను అనుకోండి, పొట్టి హెయిర్కి సరిపోదు. కాబట్టి విల్ గో విత్ ఓపెన్ హెయిర్ స్టైల్స్. ఓకే గైస్, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ హెయిర్ స్టైల్ నెంబర్ 1. నేను మాట్లాడలేను ఎందుకంటే నేను హెయిర్ స్టైల్ వేసుకుంటూ ఉంటాను, నాకు హెయిర్ స్టైల్ చేసుకుంటూ మాట్లాడడం రాదు. సో వాయిస్ ఓవర్ వెరోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు వాయిస్ ఓవర్ వెరో. సో ఎస్ గైస్, ఆ ముందున్న 2 పిల్లలు ముందుకు తీయకపోతే మనకి ఊపిరి ఆడినట్టు ఉంటుంది కాబట్టి ఫస్ట్ అవి ముందుకు తీసుకుందాం. దాని తర్వాత యూజువల్గా ఫ్రెంచ్ బ్రైడ్ ఎట్లయితే తీసుకుంటామో అలాగే వేసుకుంటున్నా. బికాజ్ నాది పొట్టి హెయిర్ కాబట్టి, పైగా మనకి క్యూట్ హెయిర్ స్టైల్ కావాలి కాబట్టి కంప్లీట్గా ఫ్రెంచ్ అంటే నీట్గా ఉండదు, కాస్త మెస్సీగా చిన్నగా ఉంటే అది కొంచెం పింట్రెస్టీ అనిపిస్తుంది అనమాట. సో ముందు మెస్సీగా ఉంటే మనం ఈకలు ఉన్నా కూడా దాన్ని సదురుకొని మరి పెట్టుకుంటుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు గైస్, ఎందుకంటే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ అది దరిద్రంగా ఉన్నా కూడా అది అలాగే ఉంచుకోవాలి, ఎందుకంటే ఇట్స్ మెస్సీ అండ్ ఇట్స్ పింట్రెస్టీ. నేను జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే అల్లుకున్నాను, ఎందుకంటే చిన్ని హెయిర్కి పింట్రెస్టీగా ఉండాలంటే అది కొంచెమే అల్లుకోవాలన్నమాట, ఎందుకంటే పిక్చర్ కూడా అట్లనే ఉండే. సో నేను కంప్లీట్గా ఫ్రెంచ్ చేసుకుంటే ఏంటంటే అది మొత్తం ఇండియన్ లుక్ వస్తుంది. మనకు ఇండియన్ లుక్ వద్దు కాబట్టి మనం చాలా చిన్నగా అల్లుకుంటున్నాం అనమాట. సో ఒకవేళ లాంగ్ హెయిర్కి హెయిర్ స్టైల్ అంటే నాకు తెలిసి మోస్ట్లీ సూట్ అవ్వదు, బట్ సూట్ అవుతుంది అంతే గైస్, అవుతుంది కానీ అవ్వదు అంతే. బాయ్. Why is your face like that? My face like that only. సో 2 సైడ్స్ ఫ్రెంచ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వెనకాల హాఫ్ పోనీ వేసుకుంటాం కదా, సో అట్లనే హాఫ్ పోనీలా తీసుకొని మిగిలిన హెయిర్ మొత్తం క్లచ్లో పెట్టుకోవాలన్నమాట. సో తీసిన హాఫ్ పోనీ కింది నుంచి ఆ కింద ఉన్న 2 బ్రేడ్స్ మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని వెనకాల రబ్బర్ బ్యాండ్ వేయాలి, నేను యాస్టీస్ వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఏంటంటే పైకి రబ్బర్ బ్యాండ్ పెడితే కొంచెం గలీజ్గా కనిపిస్తుంది, సో లోపలికి వెళ్ళిపోతే ఏంటంటే అది హెయిర్ లోపల నుంచి హెయిర్ స్టైల్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది గైస్, డూ ట్రై. The scene he described by creating an imaginary picture. Usually it's something that moves. సో హెయిర్ స్టైల్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం గైస్. ఇది కూడా సేమ్ అలాంటి ఫ్రెంచ్ బ్రైడ్ అనమాట. సో హెయిర్ స్టైల్స్ ఏం చేయాలో తట్టక ఇది చేస్తున్నా గైస్, సారీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా గైస్? ఇది కూడా పింట్రెస్ట్లో నుంచి చూసినాను నేను, అయినా ఇది కూడా క్యూట్గానే ఉంటుంది. సో మనం ప్రొసీడ్ అయిపోతాం. సో దీనికి తేడా ఏంటంటే దానికి ఫ్రంట్లో 2 తోకలు ఉన్నాయి కదా, ఆ 2 తోకలు లావుగా తీసిన అనమాట, కానీ ఇందులో బక్కగా తీసిన, ఎందుకంటే రెండుకి తేడా ఉండాలి కాబట్టి. సో అది ఫ్రెంచ్ అనమాట, ఇది ట్విస్ట్ అండ్ రోల్. ఫ్రంట్లో 2 పార్ట్స్ తీసుకొని ట్విస్ట్ చేయాలి. సో పైన ఉన్న పార్ట్కి మనం ఇంకో హెయిర్ యాడ్ చేయాలి. మనం ఫ్రెంచ్లో ఎట్లాగైతే బ్రేడ్కి యాడ్ చేస్తామో దీనికి ఆ పైన ఉన్న ట్విస్ట్కి యాడ్ చేయాలన్నమాట. సో ఇది కూడా అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ, లిటరల్గా 2 minutesలో అయిపోతుంది మొత్తం హెయిర్ స్టైల్. సో ఇది హెయిర్ స్టైల్ నెంబర్ 3 అనమాట. నాకు కూడా ఈ హెయిర్ స్టైల్ ఏంటో తెలీదు, నేను ఇప్పుడు వీడియోలో ఎడిట్ చేసుకుంటూ చూస్తున్నాను అనమాట. ఓకే గైస్, నేను పిక్చర్ అటాచ్ చేస్తాను. సో ఇక్కడ ఎందుకో పాపడ పైకి కిందికి అయింది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఎందుకంటే అది కనిపించదు పోనీ వేసిన తర్వాత. సో ఇది బేసికలీ ఏంటంటే ఫ్రంట్లో లావుగా మనము తోకలు తీసామన్నమాట, ఫస్ట్ దాంట్లో ఎట్లా తీసినామో ఇది కూడా ఉంది, కాకపోతే దానికంటే ఇంకా లావుగా ఉంటుంది అనమాట ఇక్కడ. బికాజ్ ఇక్కడ ఉన్న 2 తోకల్ని మనం వెనకాల యాడ్ చేస్తే అది సమ్ కైండ్ ఆఫ్ క్లీన్ గర్ల్ అస్థెటిక్ అని అంటారు కదా గైస్, సేమ్ ఇది కూడా అంతే. సో ఆ ముందున్న 2 పార్ట్స్ని నీట్గా కోమ్ చేసి మన హెయిర్ వెనకాల క్లిప్ చేయాలి. సో ఇది కైండ్ ఆఫ్ హాఫ్ పోనీ. ఎన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేసిన తర్వాత
లైక్ లిటరల్గా నా హెయిర్ మొత్తం ఒక రేంజ్లో పోయింది. లైక్ నాకు హెయిర్ ఫాల్ అవ్వలేదు, బట్ ఆ చిక్కులు చూసినారా ఎంత స్టబర్న్ ఉన్నాయో. సో మీరు లైక్ చేయాలన్నమాట. సో నా జుట్టు కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్. నేనేం మోసం చేయట్లేదు కదా గైస్, చెప్పండి కామెంట్ బాక్స్లో. మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో చాలా హెయిర్ స్టైల్ చేసిన తర్వాత లైక్ లిటరల్గా ఆ హెయిర్లో షైన్, ఆ హెయిర్ లైక్ ఆ స్మూత్నెస్, ఓ మై గాడ్ గైస్. సో మనం ఎప్పుడు 4th హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదాం. దీని పిక్చర్ కూడా ఉంటే నేను అటాచ్ చేస్తా గైస్. సో ఇదేంటంటే బేసికలీ మనము ఒక చిన్న పిల్లకి వేయాలన్నమాట. లైక్ చిన్న పిల్లలకి మనం కొబ్బరి బొండ చెట్టు వేస్తాం కదా, సో ఇది కూడా అలాగే. మనకు జుట్టు పెద్ద ఉంది కాబట్టి అది చెట్లా కనిపించదు. సో అట్లా చిన్న రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత సో ఆ చిన్న స్ట్రాండ్ని మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈక్వల్ సెక్షన్స్లో రబ్బర్ బ్యాండ్స్ వేయాలన్నమాట. వేసినాక దాన్ని బలూన్ ఊపినట్టు ఊపకుండా చేతులతో ఫింగర్స్తో దాన్ని ఓపెన్ చేస్తే అది బలూన్ ఊపినట్టు అవుతుంది అనమాట గైస్. సో అది చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్. దాని పిక్చర్ నేను అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ అక్క ఈ అన్న అవుతుంది కదా, ఈమె నుంచి చూసి వేసిన అనమాట హెయిర్ స్టైల్. లైక్ ఆమెకు కనిపించినంత క్యూట్గా మనకు కనిపించకపోయినా పర్లేదు. మనం పింట్రెస్ట్లో ఉన్నంత అందంగా లేకపోయినా మనం ఉన్నట్టు ఊహించుకోవాలి. సీరియస్ గైస్, ఒక ట్రిక్ నేను కనిపెట్టినా అనమాట. ఎందుకంటే లేజీ పీపుల్ హ్యావ్ బ్రిలియంట్ బ్రెయిన్స్. ఇది కూడా అంతే. సో ఆ చిన్న రబ్బర్ బ్యాండ్, డిస్కో రబ్బర్ బ్యాండ్ని ఇంతంత స్టాండ్కి చుడుతూ ఉంటే ఒక 6-7 రౌండ్స్ అయినా పడుతున్నాయి. సో నాకు చిరాకేసి ఒక పెద్ద లైక్ ఆ రబ్బర్ బ్యాండ్ని 2 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసి ఒక 2-3 లేయంగానే లైక్ 2 × 2 4 అయిపోయింది గైస్. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ అంతే. ఇంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్స్ గైస్. సో లాస్ట్ అండ్ ఫైనల్ హెయిర్ స్టైల్ నెంబర్ 5 అనమాట. సో ఇది కూడా కింద క్యూట్, లైక్ క్యూట్ అని మొత్తం వీడియోలో అంటూనే ఉన్నా. సో ఇది కూడా ఏంటంటే చిన్న పిల్క టైపే, కాకపోతే ఈ చిన్న పిల్క కాకుండా కాస్త పెద్ద పిల్క, కాకపోతే సగం పిల్క తీసుకోవాలన్నమాట. సో దాన్ని కూడా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే 3 పాయల జడని వేసుకోవాలి. దానికి ఇద్దరు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. లైక్ అంతే. వెరీ 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 సింపుల్ గైస్. డూ ట్రై. So then, why?